అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు గోమాత సురేష్. మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా మనం ఏం చేస్తున్నామంటే, ఒక శరీరం ఎలా అయితే ప్రాబ్లమ్స్ పడుతున్నాయో, లేపోతే ఎలా ఆనందంగా ఉండాలో, ఆనందమైన క్షణాలనేది కొంచెం ఎన్లార్జ్ ఎలా చేసుకోవాలో మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఎక్కడైతే వైద్యం స్టార్ట్ అవ్వాలి అంటే, ఓ వంటగదిలో జరగాలి, ఒక కుటుంబ విధానంలో జరగాలి, ప్రకృతిలో జరగాలి. అలాంటి విధానాలు ఈ రోజుల్లో చాలా తక్కువైపోయినాయి. కారణం ఏంటంటే చెప్పేవాడు లేక, వినేవాడికి ఓపిక లేక. చెప్పేవాడికి ఎందుకు లేదు అంటే, చెప్తే ఎక్కడైతే అరిగిపోతదో అనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు గాబట్టి, అలాంటి దాన్ని దూరం చేసి, ఆ గ్యాప్‌ని ఏదైతే ఫిల్ చేయాలని చెప్పి, మనం కొన్ని విషయాలు గతంలో మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు దాన్ని ఒక పెద్ద పదంలో అంటే కొంచెం అభివృద్ధి పదంలో ఇంకా ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో మేము ఇస్తా లైఫ్ ISTHIA LIFE అంటే జీవితం ప్రతి ఒక్కరిది చాలా చిన్నది. ఆ చిన్న దాంట్లో గూడా ఏమవుతుందంటే ఆనందమైన క్షణాలు చాలా చిన్నవైపోతున్నాయి. ఆ ఆనందమైన క్షణాలు కొంచెం ఎన్లార్జ్ చేసేసి, ఇంకొంచెం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నైతే మార్గాలున్నాయో అలాంటివన్నీ చెప్తా చెప్పబోతున్నాం. దానికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో అది ఇస్తా లైఫ్ అని చెప్పేసి మేము కొత్తగా పేరు పెట్టుకున్నాం. గతంలో నిత్య ఆరోగ్య యోగ సన్నిధి అనే పేరుతో ఉండేది. ఇప్పుడు ఇస్తా లైఫ్ అనే పేరుతో ఇంకొన్ని యాడ్ ఆన్ చేస్తూ ఇంకా ఎక్కువ మందికి దీన్ని అందించాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నాం. ఇక్కడ శారీరక, మానసిక రోగాలన్నిటి గురించి మాట్లాడుతున్నాం. శారీరక రోగాలంటే ఆ ఫిజికల్ బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ నడుము నొప్పి నుంచి అంటే శరీరంలో నొప్పులొస్తుంటాయి. ఎన్ని రకాలుగా బోన్స్ జాయింట్స్ ఉన్నాయో అన్ని రకాల వాత నొప్పులొస్తుంటాయి, పిత్త నొప్పులొస్తాయి, కఫ నొప్పులొస్తుంటాయి. వాటి గురించి మాట్లాడుతూ ఉంటాం. అదేవిధంగా అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటాయి. బీపీలు, షుగర్‌లు గాని వీటి గురించి. అసలు నిజమైన ఇది బీపీయా? షుగరా? ఆ పనికి చేసిన పనికి ఉందా? లేదా? ఇవి గూడా మనం మాట్లాడబోతున్నాం. సో, ఇంకా మీరు చెప్తే నమ్మరు చాలా వరకు. చెప్పుకోలేని కొన్ని శృంగార సమస్యలుంటాయి. సెక్సువల్ డిసీజెస్ ఉంటాయి. అండ్ పిల్లల్లో ఈ మధ్యన ఎక్కువ జరుగుతున్నాయి. ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వాటిని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఈ రోజుల్లో డాక్టర్ ఉంటాడు. డాక్టర్ ఏంటంటే ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటారు. ఎన్నో జరుగుతున్నాయి. ఎక్స్‌పెరిమెంట్‌లు జరుగుతున్నప్పుడు ఈరోజు ఒక మెడిసిన్ ఇవ్వచ్చు. దాన్ని పెంచుకోవచ్చు. ఇంకా పెంచుకోవచ్చు. కానీ ఏమవుతుంది అక్కడ వాడికి ఫైనల్‌గా ఉన్నది ఇష్టమైన లైఫ్ పోతుంది గదా! అరే ఆ కండిషన్‌లోనే మనిషి వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి బయటపడాలంటే వాడికి తెలియాల్సిన మార్గం ఏదైతే పాదైతే ఉందో తెలియాలి. అరే! నేను ఈ శరీరానికి ఇవే తినాలి. ఆల్రెడీ ఋషులు చెప్పబడింది. ఆల్రెడీ దీని మీద శాస్త్రవేత్తలు చెప్పబడింది. దాన్ని మనం తీసుకెళ్లాలని ఆలోచించాలి. ఇప్పటి వరకు చాలా వరకు నడుము నొప్పులు తగ్గినియి. మర్మకల వాడుతూ చాలా వరకు మనం ఎక్కువ వరకు తగ్గించడం. నాభి సెట్టింగ్స్ తగ్గినియి. అండ్ షుగర్‌లు, వెయిట్ లాస్ అయితే విపరీతంగా జరుగుతా ఉంది. అండ్ మనం ఏమంటుందంటే వెయిట్ అనే విషయం కాకుండా ఆ శరీరంలో వేస్ట్ ఎక్కడుంది అనే విషయం తెలుస్తుంది. ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు వెయిట్ లాస్‌కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటున్నారు. ఏదో టార్గెట్ బేస్ మీద 3 నెలలు తగ్గింది, 6 నెలలు తగ్గింది. అరే ఇష్టమైన శరీరం పెంచుకున్నాం, మంచిగా పెంచుకున్నాం. ఎంత బొద్దుగా ఉన్నాం. కానీ ఆ శరీరంలో వేస్ట్ ఎక్కడుంది? ఆ వేస్ట్ తీస్తున్నామా? ఆ వేస్ట్ తీసే విధానంలో తెలుసుకునేదే ఇస్తాలే. సో, జుట్టు అనేది ఒక అందమైన వరం అందరికీను. సో, అది ఎంత బాగా ఒత్తుగా పెరుగుతా ఉంటుంటప్పుడు ఎంత నల్లగా ఉంటుందని చెప్పేసి ఒక వయసు వరకు దానికి ఉండే చాలా ఏదో ఒకటి ఒక చమక్ అది జరుగుతా ఉంటది. సో, ఈ రోజుల్లో పొల్యూషన్ కారణంగా, ల్యాక్ ఆఫ్ విటమిన్స్, న్యూట్రిషన్స్ ప్రాబ్లమ్ పరంగా అండ్ మోరోవర్ దాని మీద శ్రద్ధ తీసుకోని కారణంగా మనకి చాలా వరకు జుట్టు ఊడిపోవడం జరుగుతా ఉంటుంది. అండ్ మోరోవర్ జెనెటిక్స్‌లో ప్రాబ్లమ్ జరుగుతుంది. దానికి ఏమవుతుందంటే వాళ్ళకి చెకప్ జరుగుతా ఉంటది. అంటే ఆ శరీరంలో ఏ విటమిన్ ధాతువు లోపం ఉంది. ఇంకా అదే విధంగా ఎలిమెంట్స్ ఏవైతే లోపం ఉంది, వాళ్ళు న్యూట్రిషన్స్ ఎంతవరకు తీసుకుంటున్నారు, రెగ్యులర్‌గా తీసుకునే న్యూట్రిషన్స్‌లో తక్కువ ఉందా లేదా, ఇవన్నీ గురించి ఆలోచించి కంపల్సరీ వాళ్ళకి జుట్టు పెరిగే విధానంలో ఏవైతే ఉందో, లేకపోతే జుట్టు ఊడకుండా అందరికీ పెరగడం కామన్ జరుగుతుంది. కానీ ఊడిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకు ఊడిపోతుందనేది ఆ పటుత్వం అనేది దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఇన్‌స్టా లైఫ్‌లో. మలబద్ధక సమస్యలు ఇప్పుడు అందరికీ ఉంది. ఎందుకంటే తినే తిండి ఒకటి, చేసే పని ఒకటి అండ్ మోరోవర్ మన లైఫ్ స్టైల్‌లో లేట్‌గా లేవడం, లేకపోతే లేట్‌గా పడుకోవడం. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు తినడం. ఆ న్యూట్రిషన్స్ లేకపోవడం వల్ల, ఇంటర్నల్‌గా గ్యాస్ట్రిక్ పెరిగిపోవడం వల్ల, వేసే బట్టల్లో వదులునెస్ లేకపోవడం వల్ల గూడా ఈ మలబద్ధక సమస్యలున్నాయి. ఇంకా పైల్స్ అనే దుర్గంధమైన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఫిజర్స్ గాని, ఫిస్టులా గాని ఇవి గూడా జరుగుతున్నాయి. దీని గురించి అవగాహన కల్పిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ ఫ్రిజర్స్ వచ్చినియి? అండ్ మోరోవర్ ఎందుకు ఈ పైల్స్ అనేది శరీరం జరుగుతుంది? దానికి కారణాలేంటి? ఇవన్నీ గూడా ఇన్‌స్టా లైఫ్‌లో జరుగుతుంది. ఒక కొత్త రకమైన జీవితం కావాలి అనుకుంటే ఇన్‌స్టా లైఫ్ అనేది కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ బ్రాంచ్ దగ్గర ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరలోనే మేము ఒక ఫ్రాంచైజీ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెంటర్‌లో మీకు ఈ విషయం జరుగుతుంది. గత కొన్ని ఇంకొంచెం ముందు రోజుల్లో మీకు పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది 23 తారీఖు ఈ ఫిబ్రవరి నెల 23 తారీఖున దీని ఓపెనింగ్ ఉంది. దీని గురించి మరిన్ని విషయాలు ముందు ముందు వీడియోలో మీరే తెలుసుకోండి. ఇందులో భాగంగా ఏం జరుగుతుందంటే ఒక సర్వీస్ సెంటర్ అవుతుంది. అంటే సర్వీస్ సెంటర్ అంటే జనరల్‌గా మనిషికి కావాల్సిందేంటంటే ఒక జీవితం సాఫీగా ఎళ్ళిపోవాలి.
ఏదో నల్లేరు మీద నడకలాగా నీట్‌గా తార్ రోడ్డు మీద మంచి బండి ఈజీగా వెళ్ళిపోవాలని చూస్తారు. కానీ ఆ మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అది బాధలు, ఆ రోగాలు అనే ఉద్దేశంతో. ఆ టైంలో ఏమేం చేయాలి? స్పీడ్ తగ్గించాలి, గేర్లు మారుస్తుండాలి అండ్ బండి తాలూకా ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో మారుస్తుండాలి అనే ఉద్దేశంతో చాలామంది మాన్యువల్ చెప్పబడింది. ఏ గేర్‌కి ఎంత స్పీడ్‌తో వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ మాన్యువల్ మనం వెతుక్కోలేకపోతున్నాం. ఆ మాన్యువలే కాల్డ్ గ్రంథాలు. మనం ఏదైతే సంహితలు అండ్ మోరోవర్ ఆయుర్వేదంలో ఎన్నో రకాల విషయాలని సంగ్రహించబడింది. అందులో దినచర్య ఉంటది, ఋతుచర్య ఉంటది. దాన్ని మేమేం చేస్తామంటే మనిషికి 4 రకాలు చాలా ఇంపార్టెంట్. ఫిజికల్, మెంటల్, స్పిరిచ్యువల్, సోషల్. ఈ రోగాలొచ్చే క్రమం గూడా ఇందులోనే ఉంటుంది. ఆ రోగాలు వచ్చే క్రమంలో అది ఫిజికల్ రోగమా? మెంటల్ రోగమా? లేకపోతే స్పిరిచ్యువల్ అంటే వాడికి గ్రహస్థితే బాగోలేదా? లేకపోతే లాస్ట్‌లో సోషల్ ఎలిమెంట్. ఈ సోషల్ ఎలిమెంట్ ఈ 4 కాకుండా ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఫ్యామిలీ బర్డెన్స్. సో, ఆఫీస్‌లో ఉండే టెన్షన్స్. సో, ఇవన్నీ ఎలా కదులుతున్నాయి? అది తెలియకుండా మనిషి ఏం చేస్తున్నాడంటే ఊరికే ఆ దగ్గరలో ఎవరైతే దొరుకుతున్నారో ఆ ఉపశాంతి కొనుక్కుంటున్నాడు. కానీ అదే విషయం వాడికే అర్థమైందనుకోండి ఎంత బావుంటుంది. అలాంటి విషయం మనం అందజేయడానికే ఈ ఇస్తా లైఫ్ అని చెప్పేసి పెట్టుకున్నాం. వాట్ ఈజ్ ఇస్తా? ఏంటి ఇస్తా? అంటే ఇష్టమైన ఆరోగ్యం, ఇష్టమైన జీవితం ఏదైతే ఉందో అది ఎప్పుడు పోతుందో తెలీదు. అందులో ఆ రోజు, ఆ క్షణం, ఆహ్, వర్తమానంలో ఎవరైతే మనిషి ఉంటాడో ఆ వర్తమానాన్ని ఇంకొంచెం ఇష్టమయంగా పెంచుకునేటట్లు మనము తయారు చేసేదే ఇస్తా లైఫ్. సో, జీవితం అందరిది కామన్. ఆ జీవితంలో అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఆనందంగా ఉండాలి అనుకుంటే ఆ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ మనము తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే భాగంలో మేము మీకు సహకరించిస్తున్నాం. దాంట్లోనే ఇష్టాల భాగంగా జీవితాన్ని మీకు పరిచయం చేస్తున్నాం, కొత్త జీవితాన్ని. అండ్ మోర్ ఓవర్ మనదేంటంటే 2 విషయాలుంటాయి. ఒక బండి రిపేర్‌కొచ్చిందనుకోండి, దానికి కారణం ఏమవుతుంది? ఏదో పార్ట్ ఎక్కువగా వాడుతున్నామని. ఆ వాడుతున్న పార్ట్ ఏదైతే ఉందో మనకు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఏం చేస్తాం? ఇంకొంచెం ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువ. అంటే తినాల్సింది తినకుండా ఏదైతే ఉందో ఎడ్డమైనవన్నీ తినేయడం వల్ల, లేపోతే మనకి సూట్ కాని వస్తువులు తినేయడం వల్ల వచ్చే రోగం ఏదైతే ఉందో తెలుసుకోక మళ్ళీ జీవితం నడిపిస్తా ఉన్నాం. అలాంటివన్నిటికి దూరంగా చేయాలంటే మాన్యువల్ ఏదైతే ఉందో అంటే మన శరీరం, మనం చేసే పని, మన మనసు తగ్గట్టు ఏదైతే ఉందో ఏ న్యూట్రిషన్ తగ్గిపోయిందో, ఏవైతే మన శరీరంలో కావాల్సిన ఎలిమెంట్స్ తగ్గిపోయిందో అవన్నీ మనం చెప్పడం జరుగుతా ఉంటది. వాడికి పరిచయం చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది మళ్ళీ సాఫీగా బండెళ్తుంది. ఒక సర్వీస్‌కెళ్ళే బండి ఎంత బావుంటది. నీట్‌గా బ్లషింగ్ చేసుకోవచ్చు, వాటరింగ్ చేసుకోవచ్చు, కలర్ తుడుచుకోవచ్చు. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. బట్ అదే రిపేర్ సెంటర్‌కి వెళ్ళింది చాలా డిప్రిషియేషన్ పడిపోతా ఉంటది. అలాగ మన శరీరం కాకుండా ఉండాలి అనుకుంటే మనం ఒక సర్వీస్ సెంటర్‌ని ఎంచుకోవాలి. ఆ సర్వీస్ సెంటర్ ఇస్తా లైఫ్ అని మేము చెప్పబోతున్నాం. ఇందులో చాలా రకాలైన సర్వీసెస్ అన్నీ ఉంటుంటాయి. ఎన్ని రకాల సర్వీస్ అంటే మనసుకి, శరీరానికి అండ్ మీ గ్రహ సిస్టమ్‌కి అదే మన స్పిరిచ్యువల్ సిస్టమ్స్ అనుకోవచ్చు. అండ్ సోషల్ ఎలిమెంట్స్ అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ రిలేషన్ చెప్పుకోలేని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా ఇందులో చెప్పడం జరుగుతా ఉంటుంది. ఎందుకంటే మనిషికేంటంటే సీక్రెసీ చాలా ఇంపార్టెంటు. ఆ సీక్రెసీని ఆనందంగా అనుభవించే సిస్టమ్‌లో ఉండేటట్లు కూడా ఇస్తా లైఫ్ మీకు సహాయకం అందిస్తుంది. సో, ఎందుకు ఇస్తా లైఫ్ అంటే అది 2 పదాలుగా ఉంటుంది. ఇష్ట లైఫ్ అంటే మన జీవితంని ఇష్టపడ్డం. అదే కూడా ఇస్తా లైఫ్. ఆల్రెడీ ఎవరైతే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండే వాళ్ళందరినీ మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ శరీరము, ఈ జీవితం ఏదైతే ఉందో మనం వేరే వాళ్ళు మంచి వాళ్ళ నుంచి ఎవరైతే ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి ఇస్తాం. ఇవ్వడం మనం అన్నమాట. గివింగ్. ఆ గివింగ్ అనే విషయంలో కూడా జరుగుతా ఉంటుంది. అండ్ ఇంకా ఏమైనా విషయాలుంటే కింద కనబడుతున్న ఫోను నంబర్‌కి మీరు సంప్రదించినప్పుడైతే మీకు మొత్తం పూర్తి విషయాలు అందుబాటులో ఉంటాయి. నమస్కారం.